హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్స్టర్ 1558. ఈరోజు డేట్ 11th June 2025. ఇక ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లోనే దాంట్లో వెరీ ఫస్ట్ది రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు రియల్మీ నార్జో 80 లైట్ అనే ఒక 5G స్మార్ట్ ఫోన్ని ఈ మంత్ 16వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు, జూన్ 16వ తారీఖున. సో ఇది 10 నుంచి 12,000 రూపాయల బడ్జెట్లో ఉండబోయే ఒక బడ్జెట్ 5G స్మార్ట్ ఫోను. ఒకవేళ మంచి ప్రైజ్లో వస్తే అప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ మనకి వడాఫోన్ ఐడియా నుంచి ఫైనల్గా ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. ఫైనల్గా 5Gని వీళ్ళు లైవ్లోకి తీసుకొచ్చారు. ఇది ప్రజెంట్గా బెంగళూరులో మాత్రమే ఈ 5G అనేది లైవ్లోకి వచ్చింది. సో మిత్రులు ఎవరన్నా బెంగళూరులో ఉంటే ఇది నిజమేనా కాదా, మీకు ఆ 5G అనేది వస్తుందా లేదా, అండ్ పర్టికులర్గా అసలు ఈ వీడియో చూసే వాళ్ళలో వడాఫోన్ ఐడియా వాడే వాళ్ళు ఉన్నారా లేదా అసలు అది చెప్పండి ఫస్ట్. అలాగే ఒకవేళ వాడితే ఆ 5G అనేది వస్తుందా లేదా అది కూడా కింద కామెంట్లో రాయండి. ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి వివో ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో వివో T4 అల్ట్రాని లాంచ్ చేస్తుంది. 8GB 256GB మోడల్ లాంచ్ చేస్తారు వీళ్ళు. 8GB 128GBని స్కిప్ చేసి డైరెక్ట్గా 8GB 256GBని లాంచ్ చేశారు. 38,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ ఒక 3,000 ఇస్తున్నారు, 35,000కి ఇస్తున్నారు. ఫ్లిప్కార్ట్లో మీకు ఇంకొక 2,000 రూపాయల దాకా యాక్సిస్ బ్యాంక్ కార్డు, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డు ఉంటుంది కదా, సో దాని ద్వారా ఇంకొంచెం బెటర్ డిస్కౌంట్స్ వస్తాయి. మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో కూడా కొంతమంది రాస్తున్నారు 33,000కి అలా వస్తుందని చెప్పి. ఒకవేళ మీకు పర్టికులర్గా స్ట్రిక్ట్గా కెమెరా లవర్స్, మీకు ఆ పర్టికులర్ బడ్జెట్లో ఇంకా వీళ్ళ కాంపిటీటర్స్ చాలా ఉన్నాయి. వీళ్ళ తమ్ముడే ఉంటాడు ఫస్ట్, అందరికంటే ముందు వీళ్ళ తమ్ముడే వీళ్ళకి పోటీ వస్తాడు. అదేదో బాహుబలి సినిమాలో కట్టప్పే పొడిచినట్టు వాళ్ళ తమ్ముడే ఫస్ట్ వీళ్ళని పొడుస్తూ ఉంటాడు. సో ఎనీవేస్ వీళ్ళ తమ్ముడు ఫోనే ఉంది కాబట్టి అక్కడ గేమింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటుంది ఆ ఫోను. ఇదేమో కెమెరాలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటుంది. రెండు దాదాపు మంచి ఫోన్సే. అండ్ మీకు గేమింగ్ అయితేనేమో అది చూడండి, కెమెరా అయితే ఇది చూడండి. ఇది నా హానెస్ట్ ఒపీనియన్. అండ్ మన వీడియో కూడా వస్తుంది రేపు లేదంటే ఎల్లుండి వస్తుంది. కొంచెం రీసెంట్గా కొంచెం చిన్న చేతికి దెబ్బ తగిలి కొంచెం వీడియోలో కొంచెం ఎడిట్ చేయడం చాలా కష్టం అవుతుంది. మెల్లగా వస్తుంది, ఓపికతో ఉంటారని అనుకుంటున్నాను. అది ఇక స్పెసిఫికేషన్ విషయాల్లోకి వెళ్తే ఇది 6.67 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తుంది. అలాగే ఇది మీకు మ్యాక్సిమం బ్రైట్నెస్ 5,000 నిట్స్ వరకే వెళ్తుంది. అలాగే డైమండ్స్ది 9,300 ప్లస్ 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 4nm TSMC మీకు ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ ఇది. అలాగే బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX 921, ఇది ఫ్లాగ్షిప్ కెమెరా. సో దీనికి విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ 4K రికార్డింగ్ 30 FPS వరకు విత్ స్టెబిలేషన్తో ఆఫర్ చేస్తున్నారు. రెండోది కూడా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఇది కూడా సోనీ కెమెరానే. ఇది మీకు IMX 882 అనమాట. ఇది 3x ఆప్టికల్ జూము విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ దీనికి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా దీనికి ఆఫర్ చేస్తుంది. ప్లస్ ఇది ఒక టెలిఫోటో లెన్స్, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్. అండ్ దీంట్లోనే మీకు మ్యాక్రో కూడా ఉంటుంది. సో మ్యాక్రో కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5,500 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే మీకు 115 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే దీంట్లో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ మైనస్ పాయింట్స్ ఏంటనేది మీకు రేపు లేదంటే ఎల్లుండి నా అన్బాక్సింగ్ వీడియోస్గా దాంట్లో మీకు చెప్తాను. ఓపికతో వహించండి, మీకు మంచి వీడియో అయితే దాంట్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి గూగుల్ ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా గూగుల్ Android 16ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది, అదే రిలీజ్ చేస్తుంది. ఇది ముందుగా పిక్సెల్ ఫోన్స్కి వస్తుంది అనమాట. సో ఎవరైతే పిక్సెల్ ఫోన్స్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు స్టేబుల్ అప్డేట్ అనేది వచ్చింది. అండ్ రీసెంట్గా పిక్సెల్ 9 Pro XL చాలా మంది లూట్ చేశారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు Android 16 అప్డేట్ చేసుకొని నేను కూడా అప్డేట్ చేశాను. సో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అనేది కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోల్డ్ ఫోను గెలాక్సీ ఫోల్డ్ 7ను లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే చాలా పల్చగా ఉంటుందంట, చాలా సాలిడ్గా ఉంటుందంట, స్ట్రాంగ్గా ఉంటుందంట లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే. ఇది నెక్స్ట్ మంత్లో మనం చూడబోతున్నాం. అలాగే శాంసంగ్ వాళ్ళు నిన్న అఫీషియల్గా యాపిల్ వాళ్ళు iOS 26ని లాంచ్ చేశారు కదా, సో దీని మీద భారీ ట్రోల్స్ అయితే చేస్తున్నారు. శాంసంగ్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వీళ్ళు ముందుగా గ్లాస్ యూఐని ట్రోల్ చేస్తున్నారు. ఆ తర్వాత AI ట్రాన్స్లేషన్, ఇది డైలర్ యాప్కి తీసుకొచ్చారు కదా, దాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే శాంసంగ్ లాస్ట్ ఇయర్ 1 UI 6లోనే దీన్ని తీసుకొచ్చింది. అలాగే మీకు ఇంకోటి ఏంటంటే వాచ్ ఓఎస్లోనూ అలాగే డిఫరెంట్ ఓఎస్లో AI ఫీచర్స్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు. మేము ఆ AI ఫీచర్స్ ఎప్పుడో తీసుకొచ్చామని చెప్తున్నారు. అండ్ హానెస్ట్లీ స్పీకింగ్, నిజంగా బ్రాండ్లు పక్క పడేయండి, యాపిల్
ఏఐకి ఒక దండం నిజంగా వరస్ట్‌గా ఉంటది. ఈ రీసెంట్‌గా వచ్చిన అప్డేట్‌లో కూడా అదంత గొప్పగా ఏం లేదు. సామ్‌సంగ్ గెలాక్సీ ఏ అనేది కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉంటది ముందు. సో, అది మాత్రం ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. హానెస్ట్‌గా ఒప్పుకోవాలి. యాపిల్ ఈజ్ యాపిల్ ఓకే. యాపిల్ బ్రాండ్, యాపిల్ వాల్యూ అంతా వేరు. బట్ స్టిల్ ఐ లైక్ గెలాక్సీ ఏ అనమాట. ఎందుకంటే దాంట్లో నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ ఉంటాయి. అది కూడా సూపర్ అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ వాళ్ళు జూలై 18న మన ఇండియాలో వన్ ప్లస్ నార్డ్ 5, వన్ ప్లస్ నార్డ్ సిఈ 5 సో ఈ 2 ఫోన్స్ లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కొన్ని లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఈసారి నార్డ్ 5 చాలా బాగుండబోతుంది. చైనీస్ ఏస్ 5 ప్రోనో ఏదో ఉంటుంది. దాన్ని వీళ్ళు ఇక్కడ యాస్ట్‌గా ఎవ్రీ ఇయర్ అంతే చేస్తారు. ఈసారి కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. వెయిట్ చేయండి. జూలై 18న ఇది లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ అప్పుడే రియల్మీ 15 సిరీస్ మీద వర్క్ చేస్తుంది. దీనికి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్స్ కూడా లీక్ అయిపోయినాయి. నాకు తెలిసి సెప్టెంబర్ లోపే ఇవి కూడా లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి దసరా సేల్స్ కంటే ముందుగానే వీటిని లాంచ్ చేస్తారు కాబట్టి ముందుగానే వస్తాయి అనమాట. నెక్స్ట్ మనకి ఐఆర్సిటీసీ నుంచి సో ఐఆర్సిటీసీ న్యూస్ అనేది చాలా యూస్ఫుల్ న్యూస్. చాలామంది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ కూడా ఇది ప్రజెంట్గా ఆల్రెడీ ఉంది. ఆధార్ అథెంటికేషన్ తీసుకొస్తున్నారు. బట్ త్వరలోనే మీకు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ ఆధార్ అథెంటికేషన్ అనేది ఇండివిజువల్ ప్యాసింజర్స్కి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ముందుగానే 10 నిమిషాలు ముందుగానే టికెట్లు అందరితో కంపేర్ చేసుకుంటే ఏజెంట్లు, బ్రోకర్లు ఉంటారు కదా, వాళ్ళందరికంటే అలాగే ఎవరైతే ఆధార్ని లింకప్ చేసుకోలేదో అంటే అథెంటికేషన్ ఇవ్వలేదో వాళ్ళకంటే ముందుగా ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు వస్తుందన్నమాట టికెట్లు. సో దీనివల్ల కొంచెం ఫ్రాడ్ అనేది తగ్గుద్ది ఫస్ట్ పాయింట్. రెండోది టికెట్ దొరికే అవకాశం ఎవరైతే ఫాస్ట్గా ఈ ఆధార్ అథెంటికేషన్ ద్వారా చేసుకుంటారో వాళ్ళకు కొంచెం పాసిబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. దీని మీద ఆల్రెడీ నేను ఒక రీల్ కూడా చేస్తాను. వీలైతే లింక్ ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డే లో 2 అద్భుతమైన డీల్స్ ఉన్నాయి. 2 వీలైతే లూట్ చేసుకోండి. ఒకటి యాపిల్కి సంబంధించిన మ్యాక్బుక్ ఎయిర్ M4 ఇది ₹1,00,000 లాంచ్ అయింది. అరౌండ్ 82,000కే వస్తుంది. నన్ను అడిగితే ఇది బెస్ట్ డీల్ అనమాట అమెజాన్లో ఇది. ఇక ఫ్లిప్కార్ట్లో మీకు సోనీ బ్రేవియా X82L ఉంది కదా 55 ఇంచెస్ ఇది 92,000కి లాంచ్ అయింది. ఇది ఇప్పుడు ప్రజెంట్గా 45,000కి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. ఇది లోయెస్ట్ అండ్ లూట్ డీల్ అనమాట. ఎందుకంటే ఆ పర్టికులర్ బడ్జెట్లో ఉన్న ఏ టీవీతో కూడా ఇది కంపేర్ కూడా చేయలేము. చాలా ప్రీమియం టీవీ ఇది. ఎట్ ద సేమ్ టైం ఇది 2 సంవత్సరాలు అంటే నియర్లీ 2023లో జూలైలోనే లాంచ్ అయింది. బట్ స్టిల్ ఇది వర్త్. ఎందుకంటే ఆ పర్టికులర్ బడ్జెట్లో చాలా టీవీలతో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ టీవీ అనమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. దెర్ ఇస్ నో ఫోర్స్. బట్ ఇది అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అవుతుంది. అది కూడా చూసుకోండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ వీలైతే ఇక్కడ పిన్ చేసి కూడా పెడతాను ప్రొడక్ట్స్లో కూడా. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. బట్ మీరు ఆ బడ్జెట్లో టీవీ చూస్తుంటే మాత్రం ఇది బ్లైండ్ టెక్ అనమాట. ఒక లుక్ అయితే వేయండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక మంచి యూస్ఫుల్ అప్లికేషన్ రిమైండర్ ప్రో. ఇది చాలా యూజ్ అవుతుంది. ₹290 దీని ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. సో ఇవి ఈరోజు నేను ఒక 10 టెక్ న్యూస్లో ఒక యాప్ 2 డీల్స్ కవర్ చేశాను. దీంట్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఒక 10 మందికి షేర్ చేయండి. ఒక 10 మంది సబ్స్క్రైబర్లు ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.